హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మాయి, ఆ కేపీ బ్రతికే ఉన్నాడు కన్ఫర్మ్ అని గోరింటాకు అంటూ ఉంటుంది. అప్పుడే కన్ఫర్మ్ చేసుకోవడానికి వీల్లేదు పిన్ని. భూమి నన్ను తప్పుదోవ పట్టిస్తుందా? కేపీ బ్రతికున్నట్టు భూమి నన్ను నమ్మించాలని ప్రయత్నం చేస్తుందా? లేకపోతే కేపీ నిజంగానే బ్రతికున్నాడా? తెలుసుకుంటాను పిన్ని, తెలుసుకుంటాను అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శారద, భూమి కృష్ణప్రసాద్ని తీసుకొని రెస్టారెంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. అమ్మయ్య, ఈరోజు కొంచెంలో ప్రమాదం తప్పింది అని చెప్పి శారద కృష్ణప్రసాద్తో అంటూ ఉంటుంది. నువ్వు గగన్ని చూసిన వెంటనే నాకు చెప్పుండాల్సింది శారద అని కృష్ణప్రసాద్ అంటాడు. గగన్ని చూసిన వెంటనే నాకు కాళ్ళు చేతులు ఆడలేదండి అని శారద అంటూ ఉంటుంది. ఇక మీదట మనం ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు. బయటికి వస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరికి దొరికిపోతాం. అందుకే అందరం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవునమ్మా భూమి, నువ్వు చెప్పింది కరెక్టే. మనం ఇలానే బయటికి వస్తే ఎవరో ఒకరి కంట పడతాము. అప్పుడు మనం ఇంత చేసి కూడా ఉపయోగం ఉండదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అవును శారద, త్వరగా హాస్పిటల్కు వెళ్దాం పదండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మరోవైపు గగన్ టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. భూమి, ఎన్నిసార్లు నన్ను ఫోన్లు చేస్తావు భూమి? ఈసారి నిన్ను వదలను భూమి. ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక గగన్ టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళి పూరి, శివ టిఫిన్ తినండి అని చెప్పి అంటూ ఉంటాడు. అన్నయ్య, ఇంకా భూమి అమ్మ రాలేదు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. వాళ్ళు నాకు రెస్టారెంట్లో కనిపించారు అని చెప్పి గగన్ అంటాడు. కనిపించారా? మరి నీతో పాటు ఇంటికి రాలేదేంటన్నయ్య అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. ఆ భూమి నన్ను మళ్ళీ పిచ్చివాడిని చేసి అమ్మను తీసుకొని వెళ్ళింది పూరి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఏం చెప్తున్నావన్నయ్య నువ్వు అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. మీకు కాలేజ్కి టైం అవుతుంది, తర్వాత చెప్తాను. ముందు టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్ళండి. వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడే ఇంట్లో కూర్చొని ఉంటాను అని చెప్పి గగన్ అంటాడు. సరే అన్నయ్య అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు చెర్రీ సోఫాలో కూర్చొని నక్షత్ర నక్షత్ర కాఫీ తీసుకురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ చెర్రీ గడికి పిచ్చి బాగా ఎక్కినట్టుంది. నన్ను కాఫీ తీసుకురమ్మంటున్నాడు. వీడి పొగరు అణచాల్సిందే అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది. ఇక కోపంగా చెర్రీ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. చెర్రీ పక్కనే శరత్చంద్ర కూర్చొని ఉంటాడు. వీడి పక్కన డాడీ ఉన్నాడా? అందుకే వీడు ఇన్ని వేషాలు వేస్తున్నాడా అని నక్షత్ర మనసులో అనుకుంటూ మెల్లగా హాల్లోకి వెళ్తుంది. ఏంటమ్మా నక్షత్ర అలా చూస్తున్నావు? చెర్రీ కాఫీ అడుగుతున్నాడు కదా, తీసుకొచ్చివ్వు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. సరే డాడీ అని చెప్పి నక్షత్ర వెళ్ళి కోపంగా చెర్రీకి కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇస్తుంది. చెర్రీ కాఫీ తాగుతూ, నక్షత్ర ఏ మాట కామాటే చెప్పాలి, కాఫీ చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటాడు. బాగుంటుందిరా, బాగుంటుంది, నీ సంగతి చెప్తాను చూడు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది. ఇక నక్షత్ర కోపంగా రూమ్లోకి వెళ్తుంది. ఈ చెర్రీ గడి మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. కాసేపు ఆలోచించి ఆయిల్ బాటిల్ తీసుకొని స్టెప్స్ దగ్గరకు వస్తుంది. స్టెప్స్ మీద ఆయిల్ పోసి, ఇప్పుడు చెప్తాను రా చెర్రీ, నీ నడుము కాళ్ళు రెండు విరిగి నువ్వు ఏకంగా మంచానికే పరిమితం అవుతావు, చూస్తూ ఉండు అని నక్షత్ర మనసులో అనుకుంటుంది. ఇప్పుడు నేను చెర్రీగడిని పిలుస్తాను, చెర్రీగడు పైకి వస్తాడు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. చెర్రీ చెర్రీ అని చెప్పి నక్షత్ర పిలుస్తూ ఉంటుంది. ఏంటి నక్షత్ర అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెర్రీ, నీతో చిన్న పనుంది, ఇలా వస్తావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇక చెర్రీ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు. వెళ్ళు చెర్రీ, నక్షత్ర పిలుస్తుంది కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మావయ్య, నక్షత్రను కాఫీ పెట్టి మనం అడిగాను కదా, ఆ కోపంతో నా పైన రివెంజ్ తీర్చుకోవడానికే నన్ను పిలుస్తుంది మావయ్య. కావాలంటే నక్షత్రను పిలిచి అడగండి అని చెప్పి చెర్రీ అంటాడు. చెర్రీ, నా కూతుర్ని ఎందుకు నువ్వు ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు? నక్షత్ర నీ పైన ప్రేమ చూపిస్తుంది అని చెప్పి శరత్చంద్ర అంటాడు. లేదు మావయ్య, నేను చెప్పేది నిజం. కావాలంటే నక్షత్రను కిందకు పిలవండి, నక్షత్రే నిజాలన్నీ చెప్తుంది అని చెప్పి చెర్రీ అంటాడు. ఇప్పుడే నా కూతురు నీ పైన ప్రేమతోనే పిలుస్తుందని నిరూపిస్తాను చెర్రీ అని చెప్పి శరత్చంద్ర చెర్రీతో చెప్పి నక్షత్ర నక్షత్ర అని చెప్పి శరత్చంద్ర కోపంగా నక్షత్రను పిలుస్తూ ఉంటాడు. ఇదేంటి డాడీ ఇంత కోపంగా పిలుస్తున్నారు? కొంపదీసి నేను వేసిన ప్లాన్ డాడీకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. నక్షత్ర, నిన్నే పిలిచేది వినపడట్లేదా అని శరత్చంద్ర కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర
మెట్ల మీద ఆయిల్ పోసా అన్న విషయం మర్చిపోయి వస్తున్నాను డాడీ అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఆయిల్ మీద కాలు వేసి మెట్ల మీద నుంచి జర్రున జారి పడుతుంది. ఇక నక్షత్ర కింద పడగానే అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక శరత్ చంద్ర చెర్రి పరిగెత్తుకుంటూ నక్షత్ర దగ్గరకు వెళ్ళి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. నువ్వు పిలిచావని కంగారులో వస్తుంటే జారి పడ్డాను డాడీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. చూసుకోవాలి కదా బేబీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ నా నడుములు విరిగినట్టే ఉన్నాయి, హాస్పిటల్కు తీసుకెళ్ళు మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. చెర్రి నక్షత్రం త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్ళు అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. పర్వాలేదు నేను తీసుకెళ్తాను బావా అని చెప్పి అపూర్వ అంటుంది. పిన్ని సాయం పట్టు, నక్షత్రను హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక నక్షత్రను హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు. అలా ఎలా జారిపడ్డావే, కళ్ళు నెత్తిని పెట్టుకొని నడుస్తున్నావా అని అపూర్వ నక్షత్రని అంటూ ఉంటుంది. కాదు మమ్మీ, ఆ చెర్రీగడిని కింద పడేద్దామని నేనే మెట్ల మీద ఆయిల్ వేశాను, కానీ డాడీ పిలిచేసరికి ఆ విషయమే మర్చిపోయాను మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇంత తిక్కదానివి నా కడుపున ఎలా పుట్టావే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను మమ్మీ, ఏం చేయలేని మా మమ్మీ కడుపున నేనెలా పుట్టానా అని నక్షత్ర అంటూ ఉంటుంది. నేను ఏం చేయలేదని నీకెవరు చెప్పారు నక్షత్ర? నేను నీ జీవితం ఈరోజు ఇలా ఉండటానికి ఎన్నో చేశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అవునులే మమ్మీ, ఎప్పుడో చేసినవి చెప్పుకోవటం కాదు, ఇప్పుడు ఆ భూమి అడ్డు లేకుండా చేయమంటే చేయలేకపోతున్నావు అని చెప్పి నక్షత్ర అంటుంది. దేనికైనా సమయం రావాలి, ఆవేశపడకూడదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నిజంగానే నడుములు విరిగాయా, లేకపోతే మీ డాడీ ముందు కావాలని చెప్తున్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. లేదు మమ్మీ, నడుము బాగా పట్టేసింది అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరేలే, హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము, ఒకసారి చెక్ చేయించుకొని వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్, శారద, భూమి ముగ్గురు కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తారు. ఇక మరోవైపు గగన్ ఇంటి దగ్గర భూమి, శారదల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, సార్ నేను మీ ఆఫీస్లో పనిచేసే శ్రీనివాసుని సార్, మొన్న మీరు హాస్పిటల్కి వచ్చి నాకు చెక్ ఇచ్చారు కదా, ఆ చెక్కు బౌన్స్ అయింది సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. హో సారీ, ఇప్పుడే వస్తున్నాను, నీకు కొత్త చెక్ ఇస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు. అమ్మ భూమి వచ్చేదాకా ఉందామనుకున్నాను, కానీ అక్కడ నా ఎంప్లాయ్కి త్వరగా వెళ్ళి చెక్ ఇవ్వాలి అని గగన్ మనసులో అనుకుంటాడు. వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు. ఇక మరోవైపు అపూర్వ నక్షత్రం తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. కార్ దిగు బేబీ అని నక్షత్రను అపూర్వ అంటూ ఉంటే, మమ్మీ నేను నడవలేకపోతున్నాను, వీల్ చైర్ తెప్పించు మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. సిస్టర్ ఒక వీల్ చైర్ తెస్తారా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక నర్సు వీల్ చైర్ తీసుకొచ్చి అపూర్వకి ఇవ్వగానే నక్షత్రను వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని హాస్పిటల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక అదే హాస్పిటల్ దగ్గరికి గగన్ కూడా వస్తాడు. శారద, భూమి, కృష్ణప్రసాద్ ముగ్గురు డాక్టర్తో మాట్లాడి డాక్టర్ రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే అపూర్వ కృష్ణప్రసాద్ని చూసి కేపీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో కేపీ అపూర్వను చూసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి, శారద ఆ అపూర్వ ఇదే హాస్పిటల్లో ఉంది, నన్ను చూసింది కూడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఏంటండి మీరు చెప్పేది అని శారద అంటూ ఉంటుంది. అప్పుడే భూమి వచ్చి, ఏమైంది మావయ్య, ఎందుకు కంగారు పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఆ అపూర్వ ఇదే హాస్పిటల్లో ఉందమ్మా, నన్ను చూసింది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అయ్యో మావయ్య, వెనుక ముందు చూసుకోవాల్సిన పని లేదా, త్వరగా పదండి అటు వెళ్దాం అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ కేపీ కేపీ అంటూ హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు నక్షత్ర మమ్మీ ఎక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కేపీ కనిపించాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మీ అమ్మకు పిచ్చి బాగా ఎక్కువైపోయినట్టుంది బేబీ, కేపీ చనిపోతే కేపీ బ్రతుకున్నాడు అనుకుంటుంది, ఆ కేపీ గురించే ఆలోచించి కేపీని కలవరిస్తున్నట్టుంది అని చెప్పి గోరింటాకంటుంది. మమ్మీ ఇలా రా అని నక్షత్ర కోపంగా పిలుస్తూ ఉంటుంది. ఆగు బేబీ, కేపీని ఇప్పుడు తీసుకొస్తాను అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ కూడా వస్తూ ఉంటాడు. ఇక శారద గగన్ని చూసి, ఏమండి అటువైపు చూడండి, గగన్ అండి, ఇటువైపు చూస్తే అపూర్వ, వీళ్ళిద్దరి మధ్యలో ఇలా ఇరుక్కుపోయావేంటండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. శారద నిన్ను గగన్ చూడగానే గుర్తుపట్టేస్తాడు, నువ్వు ఇక్కడే ఆగిపో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అవునత్తయ్య మీరిక్కడే ఉండండి, మామయ్య నేను తీసుకెళ్తాను అని చెప్పి భూమి అంటుంది. భూమి నిన్ను కూడా వాడు గుర్తుపడతాడు అని చెప్పి శారద అంటుంది. మావయ్య ఇప్పుడు చేయటానికి ఏం లేదు,
ఇదిగోండి ఈ ముసుగు కప్పుకొని ఎవరు చూడకుండా అటు వెళ్ళండి అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక కృష్ణప్రసాద్ ముసుగు కప్పుకొని ఎవరు గుర్తుపట్టకుండా వెళ్తూ ఉంటాడు. గగన్ కూడా ఎదురుగా వస్తూ ఉంటాడు. ఇక అపూర్వ ముసుగు కప్పుకున్న కృష్ణప్రసాద్ని చూడగానే కేపీ అని చెప్పి అనుమానంగా పిలుస్తూ ఉంటుంది. ఎదురుగా గగన్ ఉంటాడు. గగన్ కూడా కేపీని చూస్తాడు. రే గగన్, వాడు మీ నాన్న కేపీరా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. పిచ్చి పట్టిందా ఏంటా పూర్వ నీకు? ఆ కృష్ణప్రసాద్ ఎప్పుడో చచ్చిపోయాడు కదా అని చెప్పి గగన్ అంటాడు. లేదురా, నేను చెప్పేది నిజంరా. కావాలంటే అతని ముసుగు తీయి, నీకే తెలుస్తుంది. అతన్ని పట్టుకోరా, నేను వస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక గగన్ మెల్లగా కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి కృష్ణప్రసాద్ మొహం మీద ముసుగు తీస్తూ ఉంటాడు. ముసుగు తీసేసరికి ముసుగులో కృష్ణప్రసాద్ని చూసి గగన్ షాక్ అవుతాడు. ఇక అపూర్వ కూడా పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరకు వస్తుంది. రే కృష్ణప్రసాద్, చచ్చిపోయినట్టు అందరినీ నమ్మించావు కదా, నీ సంగతి చెప్తాను. నువ్వు ఆ శారద భూమి ముగ్గురు కలిసి అందరినీ మోసం చేస్తున్నారు కదా, మీ అంతు తేలుస్తాను అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది, లాక్కెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.